హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి. అది కూడా తమలపాకుతో అయితే పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను. రెగ్యులర్గా తమలపాకు అంటే కిల్లీగా లేదంటే తాంబూలంలాగా మనం అలా యూస్ చేస్తాం. కానీ పచ్చడి చేస్తే ఎలా ఉంటుందా అని నాకు ఆలోచన వచ్చిందండి. సో అందుకని ఈరోజు వీడియోలో తమలపాకు మరియు పచ్చి కొబ్బరి కాంబినేషన్లో అయితే పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను. మరి అది ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మరి చూద్దామా. సో దీనికోసం అయితే నేను ఒక అరకప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి, అదేవిధంగా ఒక 5-6 తమలపాకులు, నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి పర్ఫెక్ట్గా అంటే అరకప్పు పచ్చి కొబ్బరికి ఒక 5-6 తమలపాకులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. సో అదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ పచ్చడికి పచ్చి కొబ్బరి మాత్రమే బాగుంటుంది, ఎండు కొబ్బరి అంత టేస్ట్ అయితే బాగుండదు. అందుకని చెప్పేసి మీకు స్పెసిఫిక్గా మరీ చెప్తున్నాను. సో మరి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా. సో ఫస్ట్ అయితే మనకి కొబ్బరి తమలపాకులు అయితే రెడీగా పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక పొయ్యలకి ఇచ్చేసి బాండి పెట్టేసుకుందాం. ముందుగా ఏంటంటే తమలపాకు కొబ్బరిని అయితే వేయించుకోవాల్సిన పని లేదండి. సో మరి పచ్చిమిర్చి ఇవన్నీ కావాలి కదా, దానికోసం ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేద్దాం. ఇందులో అచ్చం కొబ్బరి తమలపాకు టేస్ట్ ఇంకాస్త టేస్ట్ పెరగాలంటే ఏం చేయాలి మనం? ఏం లేదండి, ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాలు, ఇవి కొంచెం 50% అంటే 50% వేగాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఇవి యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకాస్త పెరుగుతుందన్నమాట. సో అవి కూడా కొంచెం వేగాక ఇందులోనే మీ టేస్ట్ సరిపడినట్టుగా, అంటే మీరు కారం ఎంత తింటారో దాన్ని తగ్గట్టుగా మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోయే విధంగా ఒక 7-8 గ్రీన్ చిల్లీ, వీటిని కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. మూత ఎందుకంటే అవి అంటే పగిలిపోయి, మిర్చి మనం కాయలాగా వేసాం కదా, అందుకని చిల్లీ ఆయిల్ మీద పడుతుందని నేను మూత పెట్టుకోమన్నానండి. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం తీసుకున్న తమలపాకును కూడా లేతవి తీసుకోండి, ముదిరివి కాకుండా లేత తమలపాకు అయితే చాలా బాగుంటుంది. వాటిని కూడా చిన్న పీసెస్గా కట్ చేసి పచ్చిమిర్చిలో వేసి వాటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. సో ఇవి ఆల్మోస్ట్ అంటే 80% అయితే ఫ్రై అయిపోయాయి, చూసారు కదా. ఇప్పుడైతే మంట తీసేద్దాం. ఇవి ఆల్మోస్ట్ అయితే వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే చెప్పాను కదా, ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా. మీరు జీలకర్ర కావాలంటే ముందుగానే ధనియాలు అవన్నీ వేయించాం కదా, సో వాటితో పాటు లాస్ట్లో వేసి ఫ్రై చేసుకోండి. లేదు అంటే ఇప్పుడు వేసినా పర్వాలేదు, ఎందుకంటే మనకి కళాయి వేడిగా ఉంది కదా, ఆ వేడికైనా వేగిపోతుంది. ఇందులోనే కొంచెం చింతపండు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. ఇందులోనే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్, అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇందులోనే మీరు కావాలంటే ఒక 4-5 కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకాస్త టేస్ట్ పెరగడానికి. ఎందుకంటే కరివేపాకు కూడా కళ్ళకి చాలా మంచిది కదా. సో మీరు కావాలంటే అవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు చక్కగా మూత పెట్టేసుకొని పచ్చడిలాగా అంటే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. మీరు ఇందులో కావాలంటే వాటర్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నేను లైట్గా వాటర్ యాడ్ చేశాను, చూసారు కదా. మనం రెగ్యులర్ మీ అందరికీ కొబ్బరి పచ్చడి తెలిసే ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. సో ఇప్పుడైతే ఒక్కసారి ఉప్పు చెక్ చేద్దామండి, ఉప్పు కారాలు ఎలా ఉన్నాయని. వావ్, టేస్ట్ మాత్రం భలే ఉందండి. ఇది ఎలా చెప్పాలంటే కొబ్బరి చట్నీ, తమలపాకు చట్నీ అంటే పచ్చడి ఎలా అనేది అర్థం. కొబ్బరి పచ్చడి అందరికీ తెలుసు, కానీ ఈ రెండింటి కాంబినేషన్ వల్ల డిఫరెంట్ అరోమా మాత్రం, ఫ్లేవర్ అంటే ఆ సువాసన, ఆ స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్గా భలే వస్తుందండి. బాగుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. నేను తమలపాకుతోటి ఎలా ఉంటుందా ఏంటా అని ఫస్ట్లో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే ఇది టేస్ట్ బాగుంది అనిపిస్తేనే నేను ప్రతిదీ చేస్తానండి. కేవలం మనం మాత్రమే కాదు, మనం చేసే ప్రతి రెసిపీ పిల్లల్ని ఉద్దేశించి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అంటే కొంచెం ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతామండి, కానీ పిల్లలు అలా కాదు, వాళ్ళకి నచ్చిందే పెట్టాలి అంటారు. సో వాళ్ళకి అన్నీ తినిపించాలి. వాళ్ళ చేత ఎలా తినిపించాలి? విడిగా వాళ్ళతోటి మనం తమలపాకు పచ్చడి చేసామంటే తింటారా? తమలపాకు పచ్చడా అంటారు. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి చెప్పకుండా ఇలాంటి రెసిపీస్ కొంచెం డిఫరెంట్గా ఉండే చేసి వాళ్ళ చేత తినిపించాలి. ఉత్తగా తినిపిస్తే తింటారా అంటే లేదు, కొంచెం టేస్టీగా, కొంచెం అంటే కొంచెమే కాదండి, చాలా టేస్టీగా ఉండే విధంగా చేసి పెట్టాలి. సో మరి అదే విధంగా ఈ పచ్చడి అలానే ఉందండి. లిటరల్లీ చెప్తున్నాను, చాలా బాగుందండి. సో నేను చాలా బాగుందని నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి, మీరే అంటారు. చేశాక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా?
మరి పచ్చడికి పోపు అయితే పెట్టేసుకోవాలిగా, దానికోసం అయితే బాండి పెట్టేసుకొని చూసారు కదా, నేను ఆయిల్ అయితే చాలా తక్కువ అండి ప్రిఫర్ చేసింది. నా రెసిపీస్ అన్నీ కూడా మీరు చూస్తే ఆయిల్ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మినపప్పు, అందులోనే రెడ్ చిల్లీ, కొంచెం జీలకర్ర, ఆవాలు, అంతేనండి. పోపు అంటే మరీ ఏదో అనుకుంటాం, అవసరం లేదండి. కొంచెం ఆ పోపు దినుసులు వేగేంత ఆయిల్ ఉంటే చాలు, ఎక్కువ వద్దు. ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది, అది హెల్త్కి చాలా మంచిది ఆయిల్ అనేది. సో మనకైతే పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగువ వేయడం వల్ల డైజెషన్ చాలా బాగుంటుంది, అదైతే మర్చిపోకండి. ఇందులోనే కొంచెం కరివేపాకు. నేను చేసే ప్రతి పచ్చళ్ళలో రెసిపీలో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంగువ కంపల్సరీ. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తమలపాకు కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు.